أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا لا تقولوا رائنا وقولوا انظرنا واسمعوا وللكافرين عذاب أليم. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని, సమాధానాన్ని, దయను కురిపించును గాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవ మహోపకారి, మహాప్రవక్త, దేవుని చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి మానవుల అందరి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 104వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని అనువాదం: విశ్వసించిన ప్రజలారా, రాయిన అనకండి, ఉన్జురున అనండి. ప్రతి మాటను శ్రద్ధతో వినండి. ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. సత్య సందేశాన్ని తిరస్కరించిన వారు గ్రంథ ప్రజలైనా లేక ముష్రిక్కులైనా వారికి మీపై మీ ప్రభు తరపు నుండి ఏ మేలు అవతరించడము సుతారము ఇష్టం లేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారికి తన కారుణ్యం కొరకు ఎన్నుకుంటాడు. ఆయన అమితంగా అనుగ్రహించేవాడు. సోదరులారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేయదలిచాను. అదేమిటంటే, అంతిమ గ్రంథం, చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము ప్రవక్త ముహమ్మద్ వారికి 40వ సంవత్సరంలో దైవం ఆయనను ప్రవక్తగా ఎన్నుకొని ఖురాన్ను ఇవ్వడము ప్రారంభమైంది. 23 సంవత్సరముల పాటు ఈ ఖురాను నిరాటంకంగా, నిరంతరాయంగా కొద్ది కొద్దిగా అవతరించింది. మొదటి 13 సంవత్సరాలు మక్కా నగరంలోను, తర్వాత 10 సంవత్సరాలు మదీనా నగరంలోనూ ఇది అవతరించడం జరిగింది. మొదటి 13 సంవత్సరాలు మక్కా నగరంలో ప్రవక్త ముహమ్మద్ వారు ఖురాన్ను గురించి బోధించిన తర్వాత ఆయన ప్రధానంగా ఒకే సందేశాన్ని బోధించారు. అదేమిటంటే, మానవులందరూ కూడా సమానమే, మానవులందరి దైవం ఒక్కడే, నేను దేవుని యొక్క అంతిమ ప్రవక్తను, నాకు ముందు కూడా ప్రవక్తలు వచ్చారు, వారు కూడా ఇదే సందేశాన్ని ఇచ్చారు. ఈ విధంగా 13 సంవత్సరాల పాటు ఆయన మక్కా నగరంలో తన సందేశాన్ని వినిపించినప్పుడు, మరి దైవాన్ని విడిచి అనేక మందిని ఆరాధించేవారు ఈయన సందేశాన్ని విశ్వసించకుండా ప్రవక్త ముహమ్మద్ వారిని మరి అనేక కష్టాలకు, నష్టాలకు గురి చేయడం జరిగింది. మరి వారి భారం నుండి తప్పించుకోవడం కోసము ఆయన మక్కాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మదీనా నగరానికి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఆయనతో పాటు ఆయనను విశ్వసించిన వారందరూ కూడా మదీనా నగరానికి చేరుకుని అక్కడ ఒక చిన్న విశ్వాసుల సమూహంగా ఏర్పడడం జరిగింది. మదీనా నగరంలో వచ్చిన తర్వాత అక్కడ యూదులు అనే ప్రజలు కూడా ఉండేవారు. వీరెవరంటే, ఖురాన్ కంటే ముందు గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలు. వీరు ప్రవక్త ముహమ్మద్ వారిని కేవలము ఈయన మా జాతి నుండి ఉద్భవించినటువంటి ప్రవక్త కాదు అన్న అసూయతోటి ఆయనను తిరస్కరించి పైకి విశ్వసించేవారిగా కనిపిస్తూ ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించినటువంటి ఆ ముస్లింల మనస్సులో కుతంత్రాలను, కుట్రలను లేపేవారు. ప్రవక్త వారి గురించి చెడుగా వారితో ప్రచారం చేసేవారు. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ వారు ఏదైనా ప్రవచిస్తున్నప్పుడు, ఏదైనా ప్రబోధిస్తూ ఉన్నప్పుడు వారు కూడా ఆ సమావేశంలో కూర్చుని రకరకాల ప్రశ్నలతో ఆయనను వేధించేవారు. ఏమాత్రం కూడా పర్థం లేనటువంటి ప్రశ్నలతో.
మరి అటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి వారికి ఏదైనా సందేహం వచ్చి మీరు కాస్త ఆగండి, మేము అర్థం చేసుకోవడం లేదు, మరొకసారి చెప్పండి అన్న సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా రా ఇనా అని అనేవారు. రా ఇనా అంటే అర్థం ఏమిటంటే కాస్త ఆగండి అని అర్థం. కానీ హిబ్రూ భాషలో రా ఇనా అనే పదాన్ని కొంచెం నొక్కి పలిగితే రా ఇనా అని పలిగితే దాని అర్థము దైవం మిమ్మల్ని నాశనం చేయుగాక అనే అర్థం కూడా వస్తుంది. ఈ విధంగా వారు పదాలను నొక్కి పలికి మరి ప్రవక్త వారిని ఈ విధంగా కించపరిచేవారు. అంతేకాకుండా సలాము అలేకుం అనే పదానికి బదులుగా సాము అలేకుం అని పలికేవారు. సాము అలేకుం అంటే అర్థం ఏమిటంటే దైవం మీకు చావును ప్రసాదించు అని అర్థం అన్నమాట. ఈ విధంగా పదాలను తారుమారు చేసి వారు ఈ విధంగా పైకి చూడడానికి విశ్వసించే వారిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా పదాల తారుమారుతోటి వీరు కించపరిచేవారు. అప్పుడు దైవం ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. వీరి యొక్క మాయాజాలంలో పడి నిజమైనటువంటి విశ్వాసులు కూడా వారు పలికిన పలుకులను పలికేవారు. అప్పుడు దైవం ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఓ విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు రాయిన అనకండి. ఎందువలనంటే అందులో చెడోర్థం కూడా ఉన్నది. కాబట్టి మీరు ఉంజుర్న అనండి. అంటే దీని అర్థం ఏమిటంటే మమ్మల్ని కాస్త అర్థం చేసుకొనివ్వండి, మాపై కాస్త శ్రద్ధ చూపండి అని అర్థం. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు ఏదైనా విషయం మీకు బోధిస్తూ ఉన్నప్పుడు మీకు అది అర్థం కాకపోతే కాస్త ఆగండి అని మీరు చెప్పే అవసరం వచ్చినప్పుడల్లా మీరు ఉంజుర్న అనండి అని వారికి తాకీదు ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విషయం ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ వారిని ఉద్దేశించి ఆయన యొక్క ప్రబోధాలను వినే ఆ మక్కా మదీనా ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంకొక మాట ఇక్కడ అంతిమ గ్రంథంలో విశ్వప్రభు అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. చూడండి, ఇక్కడ రెండు పదాలు వచ్చినాయి. ఒకటి అవిశ్వాసము, రెండు ఘోరమైన శిక్ష. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం అంటే ఏమిటండి, అవిశ్వాసం అంటే ఏమిటండి. మీకు అనేక సందర్భాల్లో చెప్తున్నాను, మళ్ళా చెప్తాను. నేను ఈ విధంగా ఖురాను ఎన్ని రోజులైతే చెప్తానో అన్ని రోజులు కూడా మీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. విశ్వాసము అంటే ఈ సృష్టికి ఒకే ఒక కర్త ఉన్నాడు అని, ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అని, ఈ విధంగా సమస్త మానవజాతి సమస్త జీవజాలం అంతా కూడా ఆయనచే సృష్టించబడ్డ సృష్టి రాసులు అని, సృష్టి రాసులు ఎన్నడూ కూడా సృష్టికర్త కాలేవు అని, సృష్టి రాసులు సృష్టికర్త ఒక్కరిని మాత్రమే ఆరాధించాలి అని, ఈ విధంగా త్రికరణ శుద్ధితోటి ఎవరైతే నమ్ముతాడో, త్రికరణ శుద్ధితోటి ఎవడైతే విశ్వసిస్తాడో, ఈ సృష్టి చరాచరానికి కేవలం ఒకే ఒక దైవము మూలాధారమని, ఆయనను వివిధ భాషల్లో వివిధమైన పేర్లతోటి పిలుస్తారు. అల్లాహ్ అని అరబీలో పిలుస్తారు, హిబ్రూ భాషలో యెహోవా అంటారు, మరి సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటారు. ఈ విధంగా దైవం అని, దేవుడు అని, గాడ్ అని రకరకాలైనటువంటి పేర్లతో ఆయన పిలుస్తారు. అయితే మూలాధారము, మూల పదార్థం మాత్రము కేవలం ఒక్కడే. ఆయనను మనము పేర్లతోటి కాదు, ఆయన స్వరూప స్వభావాలతోటి, ఆయన గుణగణాలతోటి మనం ఆయనను గుర్తించాలి. దైవము ఆ సృష్టికర్త పుట్టడు, చనిపోడు, మానవుల వల్లే ఆయన పైనుండి క్రిందకు రాడు, మానవుల లాంటి బలహీనతలు ఆయనకు ఉండవు, ఆయనకు ఎవరి ఆధారం అవసరం లేదు, ఎవరి అక్కర అవసరం లేదు, మరి ఆయనను పోలిన వస్తువు ఏది కూడా ఈ సృష్టిలో లేదు. ఇటువంటి గుణగణాలు గల ఆ దైవాన్ని విశ్వసించడమే విశ్వాసం. అలా కాదు, ఈ సృష్టికి కర్తలు చాలామంది ఉన్నారు, మరి అందరూ కూడా దైవాలే. మరి అంతేకాకుండా దైవము క్రిందకు మానవునిగా ఆయన అవతరిస్తాడు, దైవము ఈ విధంగా ఈ మానవులు కూడా దైవాలే. ఈ విధంగా మనము దైవం పట్ల ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే దానిని అంతిమ గ్రంథం ఖురాన్, అంతేకాకుండా ఖురాన్ కంటే ముందు వచ్చిన గ్రంథాలన్నీ కూడా ఇటువంటి విశ్వాసాన్ని అవిశ్వాసంగా పేర్కొనడం జరిగింది. మరి ఇటువంటి అవిశ్వాసులకు భయంకరమైనటువంటి శిక్షను దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మరి మరొక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, ఎవరైతే సత్యాన్ని ప్రకటించే ప్రవక్తల ప్రాణాల వెంట ఎవరైతే పడతారో వారు ఘోరమైన శిక్షకు అర్హులు, వారు అవిశ్వాసులు అంటున్నాడు.
అంటే సత్యాన్ని ప్రకటించే వ్యక్తుల వెంట ఎవరైతే పడుతుంటారో, దైవం ఒక్కడే, మరి ఆయన మనిషి మనుగడ కోసము, మనిషికి ఇహపర లోకాల సాఫల్యం కోసము ఆయన తన ప్రవక్తల ద్వారా గ్రంథాలను పంపించాడు. ఒక్కొక్క భాషలకు ఒక్కొక్క గ్రంథం ఉన్నది, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రవక్త వచ్చాడు. మరి అంతిమంగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారు, మరి ఆయన మీద దైవం అవతరింపజేసిన గ్రంథం ఖురాన్. ఈ విధంగా ఈ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళ ప్రాణాల వెంట పడతారో, వారిని చంపడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఎందువలనంటే సహజంగా మరి అసత్యంలో కూరుకుపోయినటువంటి వ్యక్తికి సత్యం గురించి చెప్పినప్పుడు అతను ఆ సత్యాన్ని ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ఆ తర్వాత ఆ సత్యాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా దైవం ఒక్కడే అన్న సత్యాన్ని చెప్తున్నప్పుడు మరి దానిని ఎవరైతే తిరస్కరిస్తారో వారు బలవంతంగా తమ శక్తి కొలది దాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇటువంటి వారందరూ కూడా అవిశ్వాసులని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మరి అంతేకాకుండా మరొక సందర్భంలో చెప్తున్నాడు, ఎవరైతే అల్లాహ్ ప్రవక్తలను తిరస్కరిస్తారో, దైవం పంపినటువంటి ప్రవక్తలను ఎవరైతే తిరస్కరించడం అంటే వారిని అవమానపరచడం, వారిని రకరకాలుగా చిన్నతనంతో మాట్లాడటము ప్రవక్తలను ఉద్దేశించి. ఇంకా అంతేకాకుండా ఇక్కడ చిన్న విషయం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సోదరులారా. చాలామంది దేవుని గురించి ఎవరైనా 4 మాటలు చెప్తున్నట్లయితే వారిని ప్రవక్తలు అని చెప్పేసి భావిస్తుంటారు. కానీ సోదరులారా, ఒక విషయం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రవక్తలు అనేవారు దైవం చేత నియమించబడతారు. మానవుల్లో ప్రబోధించే వారిని ప్రబోధకులు అంటారు తప్పించి ప్రవక్తలు అనరు. కాబట్టి ప్రవక్తలు అనేవారు మనము ప్రవక్తలుగా మనం భావిస్తే మనం ప్రవక్తలు అవ్వము. దైవం ఎన్నుకోబడిన వారే ప్రవక్తలు. కాబట్టి ఈ విధంగా మానవుల్లో ఎవరైనా మంచిగా బోధిస్తున్నట్లయితే, సత్యాన్ని గురించి బోధిస్తున్నట్లయితే వారిని బోధకులోని ప్రబోధకులోని పిలుస్తారు తప్పించి ప్రవక్తలు అనరు. కాబట్టి మానవులలో ఎవరైతే దైవం చేత నియమించబడతారో వారు మాత్రమే ప్రవక్తలు అనబడతారు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విధంగా దేవుని యొక్క ప్రవక్తను ఎవరైతే తిరస్కరిస్తారో వారిని అవమానపరుస్తారో, ఒకరు మాకు ఇష్టమండి అని చెప్పేసి దైవాలుగా చేసేసి, మరొకరు మాకు ఇష్టం కాదు అని చెప్పి వారిని తిరస్కరించేసి, ఈ విధంగా ప్రవక్తల మధ్య భేదభావాన్ని, తారతమ్యతలను ఎవరైతే సృష్టిస్తారో, మరి విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య కొత్త మార్గాన్ని వారు ఎవరైతే సృష్టిస్తారో, చూడండి, విశ్వాసము దేవుని చేరే మార్గము చాలా తిన్నదైనటువంటి సవ్యమైనటువంటి మార్గము. ఇది ఇలా కాకుండా కొంతమంది మనం చూస్తుంటాము, రకరకాల కొత్త మార్గాలను కనిపెడుతుంటారు. సాఫల్యం పొందడం కోసము, మోక్షాన్ని పొందడం కోసము, స్వర్గాన్ని పొందడం కోసము, నిత్య జీవాన్ని పొందడం కోసము మరి ప్రవక్తలు ఇచ్చినటువంటి మార్గాన్ని విడిచి, ఎందువలంటే సకల ప్రవక్తలు కూడా ఒకే మార్గాన్ని బోధించారు. అదేమిటంటే దైవం ఒక్కడిని ఆరాధించడము చాలా తేలికైనటువంటిది. చూడండి, స్వర్గాన్ని పొందడం ఎంత తేలికో ప్రవక్త ముహమ్మద్ వారు చెప్తున్నారు, ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్ తుఫ్లిహూన్, మీరు దైవం ఒక్కడే అనండి, అంతే స్వర్గాన్ని పొందుతారు. ఇంత తేలికైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి మరి ఎవరైతే కొత్త మార్గాలు, మరి ఎవరికి కూడా అర్థం కానటువంటి మార్గాలను బోధిస్తూ ఉంటారో, మరి ధర్మాన్ని వక్ర మార్గంలో తీసుకువెళ్ళి వక్రీకరించి ధర్మాన్ని ప్రజలకు కష్టతరం చేస్తూ ఉంటారు. చూడండి, మనం ఎక్కడైనా ఏదైనా ప్రవచనానికి వెళ్ళామనుకోండి, వినడానికి రకరకాల మనకు అర్థం కానటువంటి మాటలతోటి ఆ యొక్క బోధనలు చేస్తుంటారు. తత్వాన్ని గురించి, తత్వశాస్త్రాన్ని గురించి, దాని గురించి. మరి నిజంగా అది ఎవరికైనా ఏదైనా అర్థమవుతుందంటే మరి వాళ్ళకే తెలియాలి. ఇంత కష్టతరంగా చేస్తుంటారు బోధనలు. కానీ సోదరులారా, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మంలో ఎటువంటి బలత్కారం లేదు, అంతేకాకుండా ఎటువంటి కష్టతరం కూడా లేదు. దైవము చాలా తేలికైనటువంటి ధర్మాన్ని ప్రజలకు బోధించాడు. ఆయన ధర్మాన్ని కష్టతరం చేసేసి, ఆయన ఆరాధన కష్టతరం చేసేస్తే ఆయనకేంటి వస్తుంది? కాబట్టి ధర్మం చాలా తేలికైనది, చాలా తేలికైనది. ఏ విధంగా అయితే మన బిడ్డలను మనము గుర్తిస్తామో అంతే విధంగా ఒక నిజమైనటువంటి విశ్వాసి తన ధర్మాన్ని కూడా అదే విధంగా గుర్తిస్తాడు. ఎంత మాత్రం కూడా కష్టం లేదు సోదరులారా ధర్మంలో. కాబట్టి ఈ విధంగా ధర్మానికి అధర్మానికి కొత్త మార్గాలను కనిపెట్టి ప్రజలను సందేహంలో పడవేస్తుంటారు కొంతమంది. అటువంటి వారు కూడా పరమ అవిశ్వాసులే అంటున్నాడు. కాబట్టి ఖురాన్
అంతిమ గ్రంథం ఖురాన్లో దైవము ఒక ఘోరమైన పాపాన్ని గురించి చెప్తూ, ఈ పాపాన్ని నుండి మీరు రక్షించుకోండి. చాలా పాపాలు ఉన్నాయి. మరి తల్లిదండ్రులను ఆదరించకపోవడము, మరి సాటి మనుషులను ఆదరించకపోవడము, ఇవన్నీ కూడా చిన్న చిన్న తప్పులే, ఇవన్నీ కూడా పాపాలే. అయితే ఈ పాపాలన్నింటిలో గల ఘోరమైన పాపాన్ని గురించి దైవం చెప్తున్నాడు. మరి ఆ పాపాన్ని నువ్వు చేసినట్లయితే నీవు భూమంతా బంగారాన్ని సంపాదించున్నప్పటికీ కూడా అది నీకు ఎందుకు కూడా పనికిరాదు అంటున్నాడు. నీవు చేసిన పనులన్నీ కూడా, మంచి పనులన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు మాదిరిగా అయిపోతాయి. నేను ఆ పనులన్నింటినీ కూడా తీసుకుని ధూళి మాదిరిగా ఎగురు వేసేస్తాను. చాలా గొప్ప గొప్ప పనులు చేస్తాం. అన్నదానాలని, వస్త్రదానాలని, విద్యాదానాలు అని రకరకాల దానాలు చేసి మన పుణ్యాలను సంపాదించుకుంటాం. కానీ నీవు ఎన్ని కొండంత పుణ్యాలు సంపాదించుకున్నా, ఒకవేళ నీ కర్మల పత్రంలో ఈ పాపం కానీ ఉన్నట్లయితే అది ఎన్నడూ కూడా క్షమించను నేను. నీవు చేసినటువంటి కొండల్లాంటి పుణ్యాలన్నీ కూడా ధూళి మాదిరిగా, మట్టి మాదిరిగా నేను తీసుకుని ఎగరవేసేస్తానంటున్నాడు. ఆ పాపం ఏంటండి? దైవం చెప్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అయ్యుష్రిక బిల్లాహ్. ఎవరైతే దైవానికి సాటి కల్పిస్తారో, సాటి మనుషులను దైవాలుగా భావిస్తారో, సాటి ఇంకా ప్రవక్తలను ఎవరైతే దైవాలుగా భావిస్తారో, మనలాంటి బలహీనమైనటువంటి మనుషులను, మనలాగా భార్య బిడ్డలు ఉండేవారిని, మనలాగా పుట్టేవారిని, మనలాగా చనిపోయేవారిని, ఈ విధంగా మానవులను ఎవరైతే దేవుళ్ళుగా భావిస్తారో, దైవంగా భావిస్తారో, మరి దైవానికి సాటి కల్పిస్తూ ఉంటారో, మరి ఇటువంటి పాపాన్ని నేను ఎన్నడూ కూడా క్షమించను. ఉదాహరణ చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. కొడుకు చేసిన ప్రతి తప్పును కూడా తండ్రి క్షమిస్తాడు. జేబులో డబ్బులు తీసేసినా, లేకపోతే ఏదైనా అబద్ధం చెప్పినా దండిస్తాడు. ఆ తర్వాత బాబు ఈ విధంగా మళ్ళా చేయకని చెప్పేసి సముదాయిస్తాడు. కానీ ఆ కొడుకు మరి తనను కాకుండా వేరే వ్యక్తిని తండ్రిని పిలిచాడు అనుకోండి, ఆ దైవం తండ్రి ఎన్నడూ కూడా క్షమించడు. ఇంటి నుండి బయటకు అతన్ని పంపించి వేస్తాడు. అదేవిధంగా చిన్న చిన్న పాపాలను, తప్పులను దైవం క్షమిస్తాడు. కానీ తన అస్తిత్వానికి సమానంగా మరొకరిని నిలబెట్టినప్పుడు ఆ దైవం ఎన్నడూ కూడా ఆ పాపాన్ని క్షమించడు. కాబట్టి సోదరులారా, నేను మళ్ళా చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, విన్నపం చేస్తున్నాను, ఈ పాపం నుండి ప్రతి మనిషి కూడా బయటపడాలి. ఈ పాపం నుండి తప్పించుకోవాలి. ఎందువలనంటే శైతాను, మన శత్రువు అయినటువంటి శైతాను ఈ పాపం చేయడం కోసమే, ఈ పాపాన్ని చేయించడంలోనే అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందువలంటే మనిషిని నరకంలోనికి తోసివేసేది ఈ పాపమే. ఇదేంటంటే మిగతాయి పాపాలు కావా? మిగతాయి కూడా పాపాలే సోదరులారా. కానీ దైవం తెలిస్తే వయుష్రికు వయగఫిరు మా దూన జాలిక లిమన్ యషా, ఆయన తలిస్తే ఏ పాపాన్నైనా క్షమిస్తాడు. కానీ ఈ సాటి కల్పించడం అనే పాపాన్ని మాత్రం ఆయన క్షమించడు. కాబట్టి క్షమాపణ లేనటువంటి పాపం ఇది. కాబట్టి ఇది చేయించడం కోసం అనుక్షణం కూడా శైతాను ప్రయత్నం చేస్తుంటాడు. అదే ఏ విధంగా? ఈ విధంగా మానవులను దైవాలుగా తీసుకొస్తుంటాడు. మన ప్రవక్తను సోదరులారా, మనం ఎంత మాత్రం కూడా కించపరచకూడదు. వారిని మనం ఆదరించాలి, వారిని అనుసరించాలి, వారిని ప్రేమించాలి, వారి మాట మనం వినాలి. కానీ ఆరాధన మాత్రం వాడికి చేయకూడదు. ఎందువలనంటే వారు కూడా ఆ సృష్టికర్త అయిన దైవానికి ఆరాధన చేశారు. కాబట్టి మనకు నిజంగా వారి పట్ల ప్రేమ ఉన్నట్లయితే, ఉదాహరణకి క్రీస్తు యేసు వారిని మనం తీసుకుందాం. ఆయన పట్ల మనకు నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే ఆయన ఆరాధించిన విధంగా ఆ సృష్టికర్త అయినటువంటి తండ్రిని మాత్రమే మనం ఆరాధించాలి. మనకు సాయిబాబా గారి మీద నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే ఆయన ఆరాధించిన విధంగా సబ్కా మాలిక్ ఏక్ హే, అల్లాహ్ మాలిక్, అల్లాహ్ భలా కరేగా అని ఆయన త్రికరణ శుద్ధితోటి ఏదైతే విశ్వసించారో ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆయన ఏ విధంగా అయితే ఆరాధించారో మనం కూడా ఆ విధంగానే ఆరాధించాలి. కాబట్టి మనకు వారి పట్ల నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే వారు చెప్పిన విధంగా మనము చేయాలి. ఇది నిజమైన ప్రేమకు తార్కాణం. మనం అది విడిచిపెట్టి వారి మీద అమితమైనటువంటి ప్రేమతోటి వారిని ఆరాధించడం మొదలుపెట్టామనుకోండి, తద్వారా కలిగే పరిణామము, పర్యావసానము మనము మాత్రమే అనుభవించాలి. ఆ పుణ్యపురుషులు, ఆ మహాపురుషులది తప్పు ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనము అనుక్షణం కూడా కలలో కూడా మనము, నిద్రలో కూడా మనము ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. మరి దైవం మరొక సందర్భంలో చెప్తున్నాడు, మరి ఎవరైతే బల్ కజ్జబు బిస్సాఅతి, ఎవరైతే మరణానంతర జీవితాన్ని తిరస్కరిస్తారో వారు అవిశ్వాసులు అంటున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాడు కదండి, ఈ అవిశ్వాసులు ఘోరమైన శిక్షకు అర్హులని. అవిశ్వాసులు ఎవరు చెప్తున్నారు? ఎవరైతే దైవానికి సాటి కల్పిస్తుంటారో, మరి ఎవరైతే సత్యాన్ని ప్రకటించే వారి
ప్రాణాలు వెంట పడుతుంటారో, మరి ఎవరైతే కొత్త కొత్త మార్గాలను కనిపెట్టి ప్రజలను సందేహంలో పడివేస్తుంటారో, ఎవరైతే దైవం బోధించినటువంటి ప్రబోధాలను వక్రీకరించి తమకు నచ్చిన విధంగా మార్చుకొని కేవలము కొద్దిపాటి డబ్బును సంపాదించే నిమిత్తము వ్యాపారాత్మకంగా ఎవరైతే తమ ధర్మాన్ని మార్చివేస్తుంటారో, మరి ఇటువంటి వారందరూ కూడా అవిశ్వాసులే. అంతేకాదు ఎవరైతే ఆ ప్రళయ దినాన్ని తిరస్కరిస్తారో వారు కూడా అవిశ్వాసులే. వారికి ఎటువంటి శిక్ష అండి? నిన్న చెప్పడం జరిగింది, భయంకరమైనటువంటి నరక శిక్ష. మరి వారు నీళ్లు అడిగినప్పుడల్లా దాహంతో మరి నూనె మడ్డి లాంటి నీటిని వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి సలసల కాగే నీటిని వారికి ఇవ్వడం జరుగుతుంది. వారికి ఆకలి వేసినప్పుడల్లా ఎండిన గడ్డి, ముళ్ళ గడ్డి తప్ప మరి ఏది కూడా వారికి ఆహారంగా లభించదు. మరి అంతేకాదు వారి శరీర చర్మం కాలిపోయినప్పుడల్లా మరొక చర్మాన్ని సృష్టించి దైవం వారికి భయంకరమైనటువంటి శిక్షను ఇస్తుంటాడు. అక్కడ చావు రాదు, అక్కడ బ్రతుకు ఉండదు. అంత భయంకరమైనటువంటి నరక శిక్ష. కాబట్టి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సత్యాన్ని మనం విస్మరించకూడదు. సృష్టికర్త అయిన దైవానికి మనం ఎన్నడూ కూడా ఏ విధంగా కూడా సాటి కల్పించకూడదు. ఆయన మనకు ఎంతగా నచ్చినా, మనము ఆయనను ఎంతగా ప్రేమించినా, మనము ఆ ప్రేమను మనము ఆయన ఆజ్ఞలను అనుసరించడంలో ఉంచాలి కానీ, ఆ ప్రవక్తల ఆజ్ఞలను, ఆ పుణ్యపురుషుల ఆజ్ఞలను అనుసరించడంలో మన ప్రేమను చూపించాలి కానీ, మనము మన ప్రేమను హద్దు దాటి సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క స్థానాన్ని వారికి అంత మాత్రం కూడా ఇవ్వకూడదు. కాబట్టి సోదరులారా, నేను మరలా చెప్తున్నాను, సృష్టికర్త అయిన అల్లాహకు మనము ఎంత మాత్రం కూడా సాటి కల్పించకూడదు. ఒకవేళ మనము ఈ పాపాల నుండి మనం రక్షించుకున్నట్లయితే చిన్న చిన్న పాపాలను దైవం తలిస్తాను క్షమించి వేస్తాడు. ఆయన క్షమకు ఎంత మాత్రం కూడా అంతు అనేది లేదు. అయితే ఈ పాపాల నుండి మాత్రము ఆయనకు సాటి కల్పించడం అనే పాపాల నుండి మాత్రము మనం రక్షించుకోవాలి. అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలు అయితే నేను ఇక్కడ చెప్తున్నానో వీటి మీద సోదరులారా, ఈ రోజున ఇంటర్మీడియట్ సీనియర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, మనందరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మన పిల్లలందరూ కూడా పరీక్షలన్నీ కూడా బాగా రాసి మరి వారి జీవితంలో ఉన్నతమైన స్థానంలో వారు స్థిరపడాలని, అంతేకాకుండా వారు కూడా దైవాన్ని విశ్వసిస్తూ జీవితం గడపాలని, నైతికబద్ధమైనటువంటి జీవితం గడిపి సమాజంలో ఒక మంచి పౌరులుగా వారు రూపుదిద్దుకోవాలని, దైవం వారందరికీ కూడా శాంతిని ప్రసాదించాలని, అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు కూడా, ఎందుకంటే బిడ్డల కంటే తల్లిదండ్రులుగా ఎక్కువగా టెన్షన్ ఈ రోజున పరీక్షల గురించి, మరి వారికి కూడా మానసిక ప్రశాంతత ప్రసాదించాలని నేను సృష్టికర్త అయినటువంటి దైవాన్ని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. మరి దైవం అందరికీ కూడా శాంతిని ప్రసాదించుగాక, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.